రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వాన పడింది. దీంతో ధాన్యం కొనుగోలు సెంటర్లలో ధాన్యం తడిసిపోయింది. బస్తాల్లోకి వర్షపు నీరు చేరడంతో ఆందోళన చెందుతున్నారు రైతులు. జిల్లాలో అకాల వర్షంపై మరిన్ని డీటెయిల్స్ బాబు యాదవ్ అందిస్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. దీంతో జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు సెంటర్లో ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం ప్రస్తుతానికి వేములవాడలోని బాలనగర్ వద్ద ఉన్నాము. దాదాపు తెల్లవారుజామున మనం ఏదైతే ఉందో 2-3 గంటల నుండి తెల్లవారుజామున వరకు భారీ ఎత్తున అయితే భారీ వర్షం కురిసింది. ఒకవైపు భారీ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో అప్పటికే ధాన్యం కొనుగోలు సెంటర్లో ఏదైతే ధాన్యం ఉందో ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. దాదాపు అంటే మనకు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే అటు సిరిసిల్ల నియోజకవర్గంలోని విర్నపల్లి, అటు ఎల్లారెడ్డిపేట, ఇల్లంతకుంట, గంభీరావుపేట, ఇటు వేములవాడ నియోజకవర్గంలోని వేములవాడ పట్టణం బాలనగర్, ఇటు శాత్రాజ్పల్లి, ఇటు మనకు చందుర్తి, రుద్రంగి, అంటే ఎక్కడ ధాన్యం కొనుగోలు సెంటర్స్ ఉన్నాయో దాదాపు అన్ని చోట్ల కూడా పెద్ద ఎత్తున అయితే ధాన్యం అయితే తడిసిపోయింది. మనతో పాటు ఒక రైతు ఉన్నారు. చెప్పండి, అసలు ఎన్ని ఎకరాల్లో మీరు పంట సాగు చేసిర్రు, అసలు ఏమైంది? సార్ 2 ఎకరాలన్నర పంట సాగు చేసాం సార్. ఇప్పటికీ నెల అయిపోయింది ఇలా పోసి. 3 రోజులలో మ్యాచర్ వచ్చినాయి. పోయిన నెల 1వ తారీఖు వచ్చినాయి మ్యాచర్. ఇప్పుడు 6వ నెల 1వ తారీఖు అయితే నెల ఇంతవరకు కొనటం లేదు. ఇవరకు పోయిన సంవత్సరం ఇవరకు ఎప్పుడో వెళ్ళిపోయినాయి. మ్యాచర్ వచ్చిన 2-3 రోజులలో వెళ్ళిపోయేటి. కానీ ఈ సంవత్సరం మాత్రం ఇంతవరకు కొనలేరు. ఒకరోజు వస్తుంది, 3 రోజుల దాకా లారీలు వస్తలు వచ్చినా సార్ అక్కడ వంటలేరు, లోడ్ చేస్తలేరు, అన్లోడ్ అవుతలు, మమ్మల్ని ఇల్లు కొరత అదొకటి చెప్తారు అధికారులు. ఒకటే మా విన్నపం ఏంటిదంటే సార్, ఇప్పటికీ నెల అవుతుంది పోసి, ఆల్రెడీ రోనిది వచ్చింది, ఇంతవరకు దున్నుకోలే, పత్తి కట్ట ఓటలే, విత్తనాలు లేవు ఇంతవరకు సుతా. ఇవరకు అన్నీ మేము కొని రెడీ పెట్టుకునేటోళ్ళం. అధికారులకు దయచేసి నా మనవి తొందరగా ఇవి కొనుగోలు చేయాలని అధికారులను మనవి చేసుకుంటున్నాం. ప్రతి రైతు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మనం చూడొచ్చు విజువల్స్లో దాదాపు ప్రతి చోట కూడా ఇదే పరిస్థితి ఉంది. రైతులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. మనకు ఏదైతే ఇప్పుడు ఈ మే చివరి రోని అంటే మళ్ళీ కొత్తగా వ్యవసాయం చేయడానికి ఇది ఆరంభం అవుతుంటుంది. ఈ త్వరగా అధికారులు కూడా పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలి. అలాగే తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని చెప్పేసి అయితే రైతులైతే చాలా కన్నీరుగా విలపిస్తున్నారు, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ అకాల వర్షము తమను ఇబ్బందులకు గురి చేసిందని చెప్తున్నారు. ఎక్కడ చూసినా ఈ బాలనగర్లో మాత్రం చాలా వరకు ఎక్కడే ఉన్నట్టు కనబడతా ఉంది. అంటే తార్పాలిన్ కవర్లు కప్పినప్పటికి కూడా ఆ వర్షము ఏదైతే ఉందో ఆ వర్షం కిందికి వెళ్ళిపోయి తడిసిపోవడం అయితే జరిగింది. ఎందుకంటే చాలా రైతులు అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది ఉన్నారు. బాబాయ్, ఎప్పుడు పోసిర్రు వాళ్ళు? 30 తారీఖు. మళ్ళీ 30 తారీఖు అయితే నెల మచ్చలు వచ్చి ఇంతవరకు పోలే. మరి తడిచినవి ఏమన్నా వడ్లు? తడిచినాయి. చెప్పండి, అంటే ఏం కోరుకుంటున్నారు? మాకు వడ్లు జర మంచిగా పోతే మా సంతోషం. బాగా ఇబ్బంది అవుతుంది. నెల రోజులు మచ్చలు వచ్చి వడ్లు పోతాయి. అదే అంటే తడిసిన వడ్లను కొనాలండి. ఇట్లా తడిసిన వడ్లు కొనాలి. కొనకపోతే బాగా ఇబ్బందులు అవుతాం కదా. తడిసిన వడ్లతో కొనాలి, పచ్చి వడ్లతో కొంటున్నాం. మాకు వాళ్ళు ఇప్పుడు నెల రోజులు వచ్చి 6 నెలలు చేసి ఈ కష్టం ఉంది. చాలా మంది ఉన్నారు, మరి కొంతమంది ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రతి రైతు కూడా తడిసిన ధాన్యాన్ని కొనాలని చెప్పి ప్రభుత్వానికి అయితే రిక్వెస్ట్ చేస్తున్నారు. అన్న, మీ పేరు ఏం పేరు? ఎక్కడ పోసిర్రు? ఇక్కడ పోసినాం. అన్ని వర్షం వచ్చింది, మొత్తం కొన్ని కొట్టుకపోయినాయి వడ్లు, అన్ని అంగడంగడ అవుతున్నాయి వడ్లు. ఇప్పుడు నెల రోజులు అవుతుంది పోసి, ఇంకా కూడా కొంటలేరు. నాణ్య వడ్లను కూడా కొనాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. కానీ ఇప్పటికి కూడా గిన్ని వడ్లు ఉన్నాయి, ఇంతవరకు కూడా కాంటలు అయితలేవు, పెడతలేరు. ఇట్లా అయిపోతుంది మొత్తం. వర్షాలు కొడుతున్నాయి, మళ్ళీ వర్షాలు ఎక్కువ అవుతున్నాయి. ఈ పాటికి ఎప్పుడో వెళ్ళిపోయేటి వడ్లు, ఈ పాటికి ఉండపోవు. అట్లాంటిది ఇప్పుడు ఇంకా గిన్ని రోజులే వడ్లు ఇట్లనే ఉన్నాయి. ఇది రైతులైతే తడిసిన ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేయాలని చెప్పేసి రైతులందరూ వేడుకుంటున్నారు. కెమెరా పర్సన్ రాజేందర్తో బాబు యాదవ్, V6 న్యూస్, బాలనగర్ నుండి.